మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచరిస్తుందంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. గోదావరి పరివాహక ప్రాంతంలో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కరకగూడెం, పినపాక అడవుల్లో పులి సంచారంతో చుట్టుపక్కల ఆదివాసీ గూడెల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ములుగు జిల్లా మొగలితోగు, పద్మపురం, రాయన్నపేటలో 3 నెలల క్రితం పెద్ద పులి అడుగుజాడలు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ఏడుళ్ల బయ్యారం పరిధిలో పులి సంచారం నిజమే అని అధికారులు చెబుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పులి సంచారం మళ్లీ కలకలం రేపుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే పినపాక నియోజకవర్గం, కరకగూడెం, పినపాక అడవుల్లో మళ్లీ పెద్ద పులి సంచరించిందంటూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొదటి గోదావరి నది పరివాహక ప్రాంతం కరకగూడెం, పినపాక మండలంలో పాటు మరోవైపున ములుగు జిల్లా మొగలితోగు, పద్మపురం, రాయన్నపేట గుండా నార్త్ బీట్ కంపార్ట్మెంట్ 2 పంగల్ వాగులో గత 3 నెలల క్రితం పెద్ద పులి అడుగుజాడలు గుర్తించినటువంటి రైతులుగా ఆ మొత్తానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు, ఫారెస్ట్ అధికారులకు. ఫలితంగా మరలా తాజాగా 3 నెలల తర్వాత మళ్లీ పినపాక మండలం ఏడుల బయ్యారు రేంజ్ పరిధిలో పొట్లపల్లి అడవి ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించినట్టు రైతులు సంబంధిత ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా వ్యవసాయ కూలీలు మొత్తం కూడా భయాందోళనకు గురవుతున్నారు. పనులకు వెళ్లాలన్నా కానీ పశువుల కాపర్లు పశువులను తోలుకొని మేతకు వెళ్లాలన్నా కూడా ఆందోళన పడుతున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవి అసలు వాస్తవంగా పెద్ద పులి పాత్రలేనా, లేకపోతే అంటే పాదముద్రలా, లేకపోతే ఇంకా ఇతరితర హైనాగులకు సంబంధించిన దానిపై కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపు మాత్రం పోలీసులు అంటే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇది పెద్ద పులి వచ్చిన ఆలవాళ్ళు అయితే తక్కువగా కనిపిస్తున్నట్టు ఒక రకమైన సందేహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.